చర్మానికి అందాన్ని తెచ్చి కాంతివంతంగా మెరిసే టోనింగ్ గురించి మీకు ఏమైనా తెలుసా? అసలు ఈ టోనింగ్ ను ఎలా వాడాలి, ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకుని టోనింగ్ ద్వారా మన అందాన్ని మరింత కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. టోనర్ తయారీలో ఎక్కువగా వాడే పదార్థం రోజ్ వాటర్, కాబట్టి దీన్ని అందుబాటులో పెట్టుకుంటే ఇంటిలోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. కప్పు రోజ్ వాటర్ కు 2 కప్పులు గ్లిజరిన్ కలపండి. దీన్ని ఫ్రిడ్జ్ లో భద్రపరచుకుని ప్రతిరోజు కొద్దిగా రాసుకోండి. చిన్న కీరా దోస తీసుకుని మెత్తగా గుజ్జులా చేయండి. దీనికి అరకప్పు పెరుగు కలపండి. 1 స్పూన్ మిశ్రమాన్ని తీసుకుని చర్మానికి రాసుకుని కడిగేయండి. చర్మానికి పొడిబారిన చర్మం ఉన్నవారు 2 కప్పులు పుదీనా ఆకుల్ని నీటిలో వేసి బాగా మరిగించి చిక్కని ఆ నీటిని వడకెట్టి సీసాలోకి తీసుకోవాలి. దీనికి కాసిన నీళ్లు కలిపి మేకప్ వేసుకునే ముందు చర్మానికి రాసుకోండి. కోడిగుడ్డు బాగా గిలకెట్టి 1 చెంచా తేనె, 1 చెంచా నిమ్మరసం కలపాలి. ముఖానికి మెడకి బాగా రాసుకుని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. టోనింగ్ వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముందు చర్మాన్ని శుభ్రం చేసుకుని, అంటే క్లీనింగ్ తర్వాత టోనింగ్ చేయాలి. టోనింగ్ లో దూదిని ముంచి చర్మానికి రాసుకోవాలి. ఆ చర్మంపై సహజ సిద్ధంగా ఆరాక తొలగించాలి. పొడి చర్మం ఉన్నవారు రోజుకు ఒకసారికి మించి టోనర్ వాడకూడదు. టోనింగ్ పూర్తయిన తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవడం తప్పనిసరి, లేదంటే చర్మం పొడిబారి గట్టిగా మారుతుంది. కానీ టోనరింగ్ అనేది అందరికీ సెట్ అవ్వదు, కాబట్టి ఒకవేళ దాన్ని రాసుకున్న తర్వాత చర్మం మంటగా ఉన్నా, దురద అనిపించినా వెంటనే మానేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.